రైటిస్ట్ ఐడియాలజీతో ఇటలీలో అధికారంలోకి వచ్చినటువంటి జార్జియా మెలోని ఆ తర్వాత తన దేశం నుండి చొరబాటుదారులు లేదా అక్రమార్కులు అక్రమంగా అక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని ఇతర దేశాలకు పంపించేయడానికి ప్రయత్నం చేస్తూ ఒక చిన్న దేశంతో ఒప్పందం కుదుర్చుకుంటే అది అమానవీయం అంటూ మానవ హక్కుల సంఘం వాళ్ళు అబ్జెక్ట్ చేయడం, అట్లాగే ఆ దేశ సుప్రీంకోర్టు అబ్జెక్ట్ చేయడంతో అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి. ఇదే ఆశయంతో వచ్చినటువంటి ట్రంప్తో ఇక్కడ ఈవిడికి మంచి స్నేహం ఉంది. ట్రంప్ని కూడా ఆవిడ అభిమానిస్తుంది. అందుకని ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇక్కడ ఈవిడ కూడా తెలివిగా వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వాళ్ళని ఆ దీవులకు కాకుండా ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశాలకే డిపోర్ట్ చేసేటటువంటి యాక్టివిటీ స్టార్ట్ చేసింది. ఇది కాకుండా ట్రంప్ వచ్చి రావడంతోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి బయటకు వచ్చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇటలీ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ విధమైన అడుగులు వేస్తుంది జార్జియా మెలోని. అదే జరిగిందంటే ట్రంప్ బాటలో 2వ దేశం అవుతుంది.